దించుతాను, ఏదైనా చేస్తాను, మీరు ఎవరైతే నా నిర్ణయానికి కట్టుబడి ఉంటారో నాయకులైన ఎవరైనా నాతో ఉండండి, నేను చెప్పింది జరుగుద్ది అని ఆయన చాలా బలంగా తీసుకెళ్తున్నారు. అంటే జనసేనలో అసంతృప్తున్నా వ్యతిరేకించిన అందరూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పనిసరిగా వినాలి. మీరు అన్నట్టు 50 సీట్లు పెద్ద సంఖ్యంగా తప్పనిసరిగా జనసేనకి న్యాయబద్ధం 50 సీట్లు ఇవ్వటం. కానీ మనం అనుకున్నటువంటి 28 అసెంబ్లీ 4 పార్లమెంటు ఇవన్నీ కూడా కరెక్ట్. పార్లమెంటు తగ్గించినప్పుడు కూడా అసెంబ్లీ పెరిగే అవకాశం అయితే ఉంది. దీనికి ప్రధాన కారణం గోదావరి జిల్లాలో చాలా బలం పుంజుకుంది జనసేన. చాలా చోట్ల కూడా గ్రామానికి కూడా మండలాల్లో కూడా చాలా ప్రాంతాల్లో జనసేన చాలా బలంగా పుంజుకుంది. ఆయా నివేదికలు ఆయా సర్వేలు కూడా చేయించుకున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా అదే టీడీపీ కానీ జనసేన కానీ తప్పనిసరిగా ఆ స్థాయిలో మీరు చెప్పిన స్థాయిలో తప్పనిసరిగా జనసేనకు ఆ స్థాయిలో సీట్లు కేటాయించే అయితే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులను బట్టి ఇంకొకటి కూడా అంటే మీరు జనసేన కూడా చాలా వరకు పుంజుకుంది అని చెప్తున్న నేపథ్యంలో ఇటు సైడ్ నుంచి వైసీపీ సైడ్ నుంచి కూడా మనం చూసుకుంటే ఆయన సిట్టింగ్లు కూడా మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు టఫ్ ఫైట్ ఉండాలి అనే విషయంతోనే ఆయన మారుస్తున్నారని కూడా అనుకోవచ్చు అంటారా? జగన్ ఇప్పటికే దాదాపు 3 సర్వేలు చేయించుకున్నారు. ఆయన సర్వేల్లో 3 సర్వేల్లో కూడా ఎవరెవరి మీద ఏ అభ్యర్థి మీద వ్యతిరేకత వచ్చిందని నిర్బంధంగా మీ మీద 42 మంది అభ్యర్థులు మార్చడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇప్పటికే బెంగళూరులో కూడా ఒక రహస్య సమావేశం జరిగింది. వీళ్ళందరూ ఎవరైతే బొజ్జగించున్నారో ఎవరైతే వ్యతిరేకం వీళ్ళందరూ కూడా. మరో విషయం, ఇందులో ఎవరైతే సీట్లు రానో వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఊరికినే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళు కూడా జనసేన సంపాదించుకుందామా, లేదా టీడీపీ టికెట్ సంపాదించుకుందాం, మళ్ళీ పోటీ చేద్దామా, లేదా రెబల్ వెళ్దామా అని చూస్తున్నారు తప్ప ఎవరు కూడా బొజ్జగింపుకి లొంగే పరిస్థితి కనిపించట్లేదు. ఇది కూడా టీడీపీ జనసేనకే ప్లస్ అవబోతుంది. ఉదాహరణకి ఏదైనా బలమైన నియోజకవర్గంలో నీ సర్వేల మీద నీకు టికెట్ ఇవ్వట్లేదు ఒక ఎమ్మెల్యేకి చెప్పినప్పుడు ఆ ఎమ్మెల్యే తన టికెట్ రాని పక్షంలో ఎదురున్న పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆ టీడీపీ జనసేనకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికీ మనం కూడా చూడొచ్చు, జగన్ ఎవరైతే అసంతృప్తులు అందరూ కూడా పిలిపించుకోవడం, తాడేపల్లి పిలిపించుకోవడం, వాళ్ళందరూ కూడా నచ్చప్పడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా చాలా 50% ఎవరు కూడా జగన్ చెప్పిన దానికి అయిలేదు, వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. రేపొద్దు నిజంగా సీట్లు రాని పక్షంలో మనం 11 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మార్చారు. గాజువాక రాజీనామా చేశారు. మన తాడేపల్లిలో కూడా చూసాం, అమరావతిలో కూడా చూసాం. ఈ విధంగా చాలా మంది కూడా సిద్ధంగా ఉన్నారు. సీట్ వస్తా రాదా అని తెలుసుకుంటున్నారు. ఇవన్నీ నేపథ్యంలోనే జనసేన టీడీపీ కూడా ఒక కొలిక్ వస్తుంది. అంటే సీట్లు రాని పక్షంలో వాసు అంటే సీట్లు రాని పక్షంలో పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉంది అంటారా, లేకపోతే జంప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటారు? ఒక పక్కనేమో వైనాట్ 175 అని కూడా ఒక పక్క వైసీపీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది సీనియర్ నాయకులు అందరూ కూడా మళ్లీ మేము సీఎం ని జగన్ చేయడానికే పనిచేస్తామని కూడా సవాల్ విసురుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. చాలా మంది అభ్యర్థుల్లో అంతర్గతంగా జగన్ పై చాలా వ్యతిరేకత ఉంది, బయటికి చెప్పలేకపోయినప్పుడు కూడా. ఎందుకంటే ఇంతవరకు కూడా డైరెక్ట్ సగం మంది ఎమ్మెల్యేలు జగన్ ప్యాలెస్కి వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితి, కలవటానికి లేని పరిస్థితి ఇంతవరకు కూడా. ఇప్పుడు టికెట్లు లేకపోతే ఈ వివాదం నేపథ్యంలో మొత్తం లైన్గా అందరిని కూడా కల్పిస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా జగన్ కలవని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఇది కూడా చాలా మందిలో నిగూఢంగా లోపల ఉంది.